మధ్య కాలంలో రీసెంట్లీ చూస్తున్నాం మనం భార్యల వేధింపుల వల్ల భర్తలు చనిపోతున్నారు అన్న విషయం మనం ఎక్కువగా గమనిస్తున్నాం, ఎక్కువ వార్తల్లో వస్తున్నాయి. మరి నిజంగానే ఈ గృహహింస నిరోధక చట్టం అనేది మిస్యూజ్ గురవుతుందా? నిజంగానే సంచలనం గురైంది నిజంగా ఈ వార్తలు. మన అతుల్ సుభాష్ కేసు చూసాం మనం. అవును లేదండి, ఎందుకంటే చాలా కేసెస్లో కూడా క్షణికావేశానికి లోనయ్యి ఏం చేయాలో తోచక భావోద్వేగాలకు లోనయ్యి మహిళలు కేసులు పెడుతున్నారు. కేసులు సరిగ్గా నిలబడట్లేదన్నమాట. ఎందుకంటే తరిగినటువంటి సాక్ష్యాధారాలను వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా సరిగ్గా వాదనలు వినిపించలేకపోతున్నారు చాలా కేసెస్లో. ఎందుకంటే ఈ బాధితుల తరఫున వాదించేది అంటే ఇక్కడ మన ఆడపిల్లలే బాధితులు కదమ్మా. ఆడపిల్లలు కేసు పెట్టినప్పుడు త్రూ పోలీస్ స్టేషన్ ద్వారా కేసు పెడతారు, లేదా త్రూ మెజిస్ట్రేట్ కోర్టు ద్వారా కేసు పెడతారు. వాళ్ళ తరఫున వాదించేది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనమాట. భర్తలేమో వేరే వేరే లాయర్స్ని డబ్బులిచ్చి పెట్టుకుంటారు. వీళ్ళ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. వాళ్ళ దగ్గర బోల్డ్ కేసులు ఉంటాయి. వాళ్ళు చక్కగా తీరిక చేసుకొని ఈ అమ్మాయి ఫైల్ చదివి క్రాస్ ఎగ్జామినేషన్కి ఎక్కడ నిలబడాలి, ఎట్లా ఏ రకంగా మాట్లాడాలి, ఏ ప్రశ్నకు ఏ జవాబు చెప్పాలి, ఎలాంటి ఎవిడెన్స్లు తెచ్చుకోవాలని చెప్పేసి ఎవరైతే అమ్మాయి కేసు పెట్టిందో కంప్లైనెంటు, ఆ కంప్లైనెంట్కు తగినటువంటి సలహాలు ఇచ్చి కేసుని లీడ్ చేయాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. కాబట్టి వీళ్ళ దగ్గర సాక్ష్యాలు లేకపోతే అమ్మాయిల దగ్గర పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా ఏమి చేయలేరన్నమాట. అందుకని కేసెస్ ఎప్పుడు నిలబడట్లేదు. అదొకటి, వీళ్ళు ఆవేశానికి లోనయ్యి భర్తను ఏడిపించాలని సతాయించాలని నో డౌట్ చాలామంది హింసకు లోనవుతున్నారు. ఆవేశానికి లోనయ్యి భర్త పైన, తర్వాత అత్తమామల పైన, ఆడపడుచుల పైన, మరుదుల పైన, తోడుకోడళ్ళ పైన కూడా కేసెస్ పెడుతున్నారు. ఫైనల్కి వచ్చేసరికి కేసెస్ వీగిపోతున్నాయి. ఎవరిపైన కూడా నిర్దిష్టమైన అభియోగాలు, నిర్దిష్టమైన ఆరోపణలు లేవన్నమాట. లేకపోయేసరికి కేసులు వీగిపోయి కేసు అవుట్రేట్గా కొట్టేస్తున్నారు. కాబట్టి మహిళలకు ఏమి న్యాయం జరగట్లేదన్నమాట. కాబట్టి కేసులు పెట్టొచ్చు బాధితులు, దానికి తగినటువంటి సాక్ష్యాధారాలను సేకరించాలి. నిజంగా మిమ్మల్ని ఎవరైతే హింసించారో, ఏ రకంగా హింసించారో, ఎప్పుడు హింసించారో, ఎక్కడ హింసించారో అన్ని డీటెయిల్స్ సహా కేసు ఫైల్ చేసుకుంటే ఆ కేసు నడిచి అప్పుడు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే. సో మ్యామ్, అంటే భర్తల వైపు అవును తప్పులున్న వాళ్ళు ఉంటారు, భార్యల వైపు తప్పులున్న వాళ్ళు ఉంటారు. నిజంగానే భర్తల సైడు వాదించడానికి అసలు లాస్ ఉన్నాయా, చట్టాలు ఉన్నాయా, వాదించుకోవచ్చా? భర్తలు వాళ్ళ లాయర్స్ని పెట్టుకుంటారమ్మా, పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకుంటారనమాట. భార్యల సైడ్ ఏమో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, భర్తల సైడ్ ఏమో మామూలుగా ప్రైవేట్ లాయర్స్ని పెట్టుకుంటారు. వాళ్ళ తరఫున పెట్టుకొని ఆవిడ పెట్టిన అలిగేషన్స్ అన్ని కూడా తప్పులని వాదిస్తారనమాట. ఎక్కడ మనకు దెబ్బతింటున్నారంటే అండి, ఈ క్రిమినల్ చట్టాలు 498 ఆఫ్ IPC, తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద వేసేటటువంటి కేసెస్లో వరకట్నపు వేధింపులు అని చెప్తున్నారు. వరకట్నపు ఇచ్చినట్లు మన దగ్గర ఆధారాలు మనం కోర్టు వారికి చూపించాలి, అది చూపించలేకపోతున్నారనమాట. అందుకనే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మన వేదిక ద్వారా కూడా చెప్తున్నాము. చెక్కుల ద్వారానో, డీడీల ద్వారానో, పెద్ద మనుషుల సమక్షంలోనో, వాళ్ళ సమక్షంలో మీరు డబ్బులు ఇచ్చినప్పుడు, కట్న రూపాయలు ఇచ్చే డబ్బులను అప్పుడు మన కోర్టు ముందు డాక్యుమెంట్స్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓహో వీళ్ళు ఇంత కట్నం ఇచ్చారు, ఇది సరిపోక వాళ్ళని వేధించారని చెప్పేసి కోర్టు ఒక అండర్స్టాండింగ్కి వస్తుందన్నమాట. అదొకటి. ఇంకా కొట్టిన తర్వాత, తిట్టిన తర్వాత, హింసించిన తర్వాత వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వూండ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కానివ్వండి, మెడికల్ లీగల్ కేసు చేయడం కానివ్వండి చేస్తే తీవ్రమైన హింసించాడు, శారీరకంగా హింసించాడు, బెల్ట్తో కొట్టారని రాస్తుంటారు, బూట్స్తో కొట్టారని రాస్తుంటారు. ఊరికే మాట అంటే కుదరదు కదమ్మా, దానికి ఆధారం చూపించాలి. అదనమాట. ఇంకొక కేసులు ఏం చేస్తారంటే, చాలా కేసెస్లో భర్త అంటే నిజంగా ఇష్టం ఉండదు వీళ్ళకి, విడిపోదాం అనుకుంటారు. పోతున్నాం కదా, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు ఎక్కువ లాగకూడదు, వీళ్ళని ఇరికిస్తే దారికి వస్తారు, వీళ్ళ వీక్ పాయింట్ వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ అక్క చెల్లెలు అని చెప్పేసి అందరినీ కూడా కేసెస్లో ఇరికిస్తున్నారు అనమాట. ఒకలాగా కాదు, చాలా విధాలుగా చాలా విధాలుగా. ఇప్పుడు అదే మన జడ్జిమెంట్ వచ్చింది, నిన్నగాక మొన్న వచ్చింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ గారితో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం వాళ్ళు చెప్పారు, ఈ గృహహింసకు సంబంధించినటువంటి, వరకట్నపు వేధింపులకు సంబంధించినటువంటి కేసెస్లో కుటుంబ సభ్యులందరినీ కూడా ఇరికించకండి. నిర్దిష్టమైన ఆరోపణలు, నిర్దిష్టమైన అభియోగాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్లను దాంట్లో నిందితులుగా చేర్చండి. అట్లాగే పోలీసులు కూడా ఈ కేసును బుక్ చేసేటప్పుడు సునిశ్చితంగా పరిశీలించి సాధ్యాసాధ్యాలను కూడా వాళ్ళు ఆలోచించుకొని నిజంగా హింస జరిగిందా లేదా అని ఆలోచించిన తర్వాత మాత్రమే ఈ మహిళ చెప్పినటువంటి పేర్లను, ఒక్కొక్కరు 10 మంది పేర్లు చెప్తారు, 10 మందిని చెప్తారు, వాళ్ళు వీళ్ళని ఊరు వాడ మొత్తాన్ని పెడతారనమాట. ఒక కేసులో అయితే పెళ్లి చేసిన పూజారి పైన కూడా పెట్టారు కేసు.
వరకట్న వేధింపుల కేసులో అనమాట. ఇట్లా పెడుతుంటారు. కుదిర్చిన మీడియేటర్స్ పైన కూడా పెడుతుంటారు. కొంతమంది మనం పెళ్ళిళ్ళు కుదురుస్తుంటాం, ఏదో మధ్యవర్తి గుండి మాటలు చెప్తుంటాం, వీళ్ళని వాళ్ళని కలుపుతుంటాం, వాళ్ళపైన కూడా పెడుతుంటారు. మేడం మీరు ఇందాక మెన్షన్ చేశారు కస్టడీ రైట్స్ అని చెప్పి. అవును. ఇప్పుడు కస్టడీ రైట్స్ అంటే ఏంటి, ఏ సిచ్యువేషన్స్లో మగవాళ్ళ దగ్గరికి వెళ్తారు పిల్లలు? ఓకే, చెప్తాను. కస్టడీ రైట్స్ అంటే కస్టడీ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ అని చెప్పింది. చిన్న పిల్లలను 18 సంవత్సరాల లోపల వయసు ఉండే పిల్లలను ఎవరి దగ్గర ఉంచాలి అన్నది మన కోర్టులో ఒకటి వస్తుంది. అమ్మ దగ్గర ఉంచాలా, నాన్న దగ్గర ఉంచాలి. సారీ టు ఇంటరప్ట్, అతుల్ సుభాష్ కేసులో కూడా అతుల్ సుభాష్ కాకుండా వాళ్ళ అమ్మగారి దగ్గరే పిల్లల్ని ఉంచమన్నట్టు ఉంచమని వచ్చింది. అతుల్ సుభాష్ భార్య దగ్గరే పిల్లల్ని ఉంచుకున్నారు. పిల్లల్ని ఉంచమని కోర్టు ఉంచమని అతుల్ సుభాష్ ను పాపము అప్పుడప్పుడు చూసే అవకాశాలు ఇచ్చారు. విజిటింగ్ రైట్స్ ఇచ్చారు అతుల్ సుభాష్కి, తండ్రి కదా. కానీ తను వెళ్ళినప్పుడల్లా వాళ్ళ పిల్లలను చూపకుండా హింసించారు. అతను అది తట్టుకోలేకపోయినాడు. నా సొంత కొడుకు అనుకుంటా అతనికి, నా సొంత కొడుకుని చూసుకునే అవకాశం కోర్టు వాళ్ళు ఇచ్చినా కూడా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎగ్జిక్యూషన్ అనేది కష్టం అయిపోతుంది. దాన్ని మనం ఒబ్లైజ్ అవ్వాలి కదా. కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు పలానా శనివారం ఆదివారం నీ భర్తకు తండ్రికి పిల్లల్ని చూపించమన్నప్పుడు మన కోర్టు వారి ఆర్డర్ను మనం ఫాలో అయ్యి ఆ తండ్రి వచ్చినప్పుడు పిల్లల్ని చూపించాలి. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకెళ్తే ఊరుకోరు ఏ కోర్టు కూడా. చక్కగా చూసి 1 గంట 2 గంటలు ఒక పూట చూసే అవకాశం మనం కల్పించాలి. అందుకనే చాలా మానసికంగా కురింగిపోతున్నారనమాట. అందుకనే భార్యాభర్తలుగా విడిపోండి, అమ్మా నాన్నలుగా కలిసి ఉండని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారనమాట. మీరిద్దరు పేరెంట్స్ లాగా వ్యవహరించండి. మీ ఇద్దరికి పడలేదు, మీరు విడిపోండి, ఎక్కడన్నా ఉండండి, ఏమన్నా చేసుకోండి, కేసులు వేసుకోండి, కొట్టుకోండి. పిల్లలు ఏం పాపం చేశారు, వాళ్ళకి అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఇద్దరి ప్రేమ కూడా కావాలి కదా అంటున్నారు. అది ఈ జడ్జిమెంట్ చెప్పుకుందాము. దాంట్లో ఏమన్నారంటే, భువనగిరిలో ఒక మహిళ భర్త పైన 498 కేసు వేసింది. కేసు వేస్తూ దాంట్లో ఎవరిని పార్టీలు చేసిందంటే భర్తను, తర్వాత అత్తగారిని, అత్తగారి చెల్లెలు కొడుకును, అంటే భర్త కజిన్ బ్రదర్ను, భర్త పిన్ని గారిని కూడా కేసు వేసింది వాళ్ళపైన. కేసు వేసినప్పుడు ఈ పోలీసులు ఇవన్నీ ఆలోచించకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసు ఫైల్ చేసి పడేశారు. ఇక్కడ పోలీసులదే సగం తప్పనమాట. ఆలోచించాలి, వాళ్ళకి ఆ మాత్రం విచక్షణ ఉండదా? మనము అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాల కేసులని అందరిపైన కేసు పెట్టేసరికి ఇందాక మన ఒక కాలర్ చెప్పినట్లు క్వాష్ పిటిషన్ వాళ్ళు మన హైకోర్టుకు వచ్చి వేసుకున్నారు. భువనగిరి నుంచి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంటే హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు, క్వాష్ పిటిషన్ దాన్ని క్వాష్ చేయకుండా వీళ్ళందరిపైన కేసు ఉంచిందనమాట. ఆ అత్తగారి చెల్లెలపైన, చెల్లెల కొడుకు పైన కేసు ఉంచింది. ఇంకా వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మొన్న సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తూ ఈ వ్యాఖ్యానం మొత్తం చేసి, అనవసరంగా ఇరికించకండి, నిర్దిష్టమైన ఆరోపణ అంటే వీళ్ళు నేరం చేశారు, వీళ్ళు పని చేశారు, ఈ రకంగా హింసించారని ఉన్నప్పుడు అందరినీ పార్టీలు చేయండి. కాబట్టి దీంట్లో ఆ అత్తగారి చెల్లెల్ని, ఆ చెల్లెల కొడుకును మేము ఎక్స్క్లూడ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు కొట్టివేసి నీ భర్త నిన్ను హింసించాడు, భర్త పైన కేసు పెట్టుకున్నావు, భర్త పైన కేసు ఉంచుకో అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది అనమాట. అదే. సో ఇలాంటి కేసెస్ వల్ల నిజంగానే మిస్యూజ్ అయిన కేసెస్లో ఎంతమంది ఎంత ఎమోషనల్లీ డిస్టర్బ్ అవుతారు. తర్వాత ఈ భార్యలు ఎందుకు కేసులు పెడతారు కూడా చెప్పారమ్మా, చాలా మంచి వర్డ్స్ వాడారు. వీళ్ళంటే భార్యలు ఎమోషనల్గా భావోద్వేగాలు ఎక్కువైపోతాయంట. ఎక్కువైపోయి నా భర్త కొడుతుంటే ఇంట్లో వాళ్ళు ఎవరు అడ్డు రాలేదు, ఆయన ఎవరు అడ్డుకోలేదు, నాకెవరు సపోర్ట్ చేయలేదని వాళ్ళని కూడా ఇరికిస్తున్నారు, వాళ్ళని కూడా అదనమాట. అవి తగ్గించుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే మ్యామ్, ఈరోజు వరకట్న వేధింపులు, అదేవిధంగా గృహహింస నిరోధక చట్టం గురించి చాలా విషయాలు, దాని డిఫరెన్స్ కూడా నిజంగా చాలా మందికి తెలియదు, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.